హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఇక్కడ మనకి బజాజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే మనకి ఇక్కడ రిపేర్కి అయితే వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటంటే నేను దీన్ని చూపిస్తాను. లింక్లో పెట్టి మనం పవర్ చేసినా కానీ స్విచ్ కింద కన్నా కానీ పవర్ అయితే రావట్లేదు. నాకు డౌట్ వచ్చి ఒకసారి బాడీలో కరెంట్ వస్తుందని చెక్ చేస్తే ఏం రావట్లేదు, లైట్గా ఎర్త్ అయితే వస్తుంది, అంతకుమించి ఏం లేదనమాట. అంటే షార్ట్ కూడా అవ్వలేదు ఇది. మరి ఇప్పుడు దీని ప్రాబ్లం తెలుసుకోవాలంటే మనం దీని అయితే ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మీరు స్విచ్ ఆఫ్ చేసి దీనికి అన్పవర్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే మనం పవర్తో వర్క్ చేస్తే మనకి షాక్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆఫ్ చేసుకుని మొత్తం అన్ప్లగ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ. ఎక్కువగా మనకి కంపెనీ వస్తువులు వచ్చి ఎక్కువ రిపేర్ అయితే రావు, వచ్చినా కానీ మనకి ఈజీగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అసలు నార్మల్గా మనకి ఏ రైస్ కుక్కర్లో అయినా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది కాలిపోయిద్ది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ హీట్ అయ్యే హీటర్ రాడ్స్ కానీ, హీటర్ కుక్కర్స్ కానీ, హీట్ అయ్యే కెటిల్స్ కానీ ఇవన్నీ మనకి వైర్ మెయిన్ 99% వైర్ ప్రాబ్లమే వచ్చింది అనమాట. ఈ వైర్ అనేది మీరు రిపేర్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం కంపెనీది వేసుకోవాలి. అట్లా కాకుండా మీరు తక్కువలో వస్తుంది కానీ ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వేసుకుంటే కొన్ని డూప్లికేట్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యి ఒక్కోసారి మీకు బాడీకి కూడా షార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వైర్. కొన్ని సందర్భాలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రిపేర్ చేపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి దీంట్లో ఉండే వైరింగ్ లాగా కాకుండా వాళ్ళు ఎర్త్ వైర్ కట్ చేయడం, ఎర్త్ కనెక్షన్ ఇవ్వకుండా చేయడం ఇలాంటివి అయితే చేస్తారు వాళ్ళు. మరి ఈ వైర్స్ ఇలాంటి పార్ట్స్ వచ్చేసి డూప్లికేట్ వేస్తారనమాట. ఎందుకంటే వాటిలోనే వాళ్ళు కొంచెం లాభం ఉండిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఇలాంటి పనులు చేస్తారు. మెయిన్ మనకి ఈ కంపెనీ వాటిలో వచ్చేసి ఈ హీటింగ్ కాయిల్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదన్నమాట. అయితే మనం కొత్తది రీప్లేస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ 3 నట్లు అయితే ఉంటాయి, వీటిని అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. చూసుకోండి, నట్లు పీకాం కదా, నేను పొజిషన్లోకి తీసుకొచ్చి ఓపెన్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకి లోపల ఈ విధంగా అయితే ఉంది కదా, దీన్ని ఒకసారి ఫిజికల్గా అయితే చెక్ చేసుకోవాలి. మీకు ఏమన్నా కాలిపోయినట్టు కనిపిస్తున్నాయేమో, లేకపోతే వైర్స్ ఏమన్నా కాలిపోయి లేకపోతే కట్ అయిపోయి లీడ్స్ ఏమన్నా ఉన్నాయేమోనని నేను చెక్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ అయితే కట్ అయిపోయిందనమాట, హెవీ హీట్ అవ్వడం వల్ల. చూడండి, ఇక్కడ ఈ వైర్ అయితే చూడండి మనకి ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది. ఇవి వచ్చేసి మీకు లూజ్ కనెక్షన్ కూడా ఉండకూడదు, లోపల లూజ్ కనెక్షన్స్ ఉంచడం వల్ల కూడా వైర్ అనేది కాలిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎర్త్ వైర్ అయితే ఖాళీగా ఉంచారు, ఎర్త్ కనెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఎర్త్ వైర్ ఇవ్వకపోతే మీకు షార్ట్ నుంచి ప్రొటెక్షన్ ఒకవేళ బాడీకి ఫేజ్ వస్తే ఆ టైంలో మీకు ఎర్త్ పనిచేస్తుంది అనమాట. వీళ్ళు కనెక్షన్ ఇవ్వకపోతే ఇంకా కరెంట్కు షాక్ అయితే వచ్చింది నెక్స్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు. చూడండి, నోట్ల వైర్ అయితే ఇక్కడైతే కట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వైర్ అయితే మనం యాస్టీజ్ వేయచ్చు, కానీ మళ్ళీ కాలిపోయిద్ది. ఎందుకంటే ఇది కంపెనీ వైర్ అయితే కాదు కాబట్టి మనం నెక్స్ట్ కంపెనీ వైర్ వేసుకుంటే నెక్స్ట్ టైం సేమ్ ప్రాబ్లం అయితే రాకుండా ఉండిద్ది. ఇంకోటి మనం ఇట్లాంటి హీట్ సింక్ స్లీవ్లు అయితే యూజ్ చేయాలి. చూడండి, జాయింట్స్ వేసేటప్పుడు ఇలాంటి హీట్ సింక్ అంటే థర్మల్ స్లీవ్లు వేసుకుంటే మనకి జాయింట్లు అనేది కరిగిపోకుండా, టేప్ వేసుకుంటే కాలిపోయిద్ది అనమాట, టేపు హెవీ హీట్ వచ్చినప్పుడు. కాబట్టి ఇలాంటివి అయితే యూజ్ చేసుకుంటే మీకు జాయింట్ల దగ్గర కాలిపోకుండా, షార్ట్ అవ్వకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హీట్ అయ్యే వస్తువులకి మీరు ఇలాంటి పవర్ కార్డ్స్ యూజ్ చేసుకోవడం మంచిది. ఇవి వచ్చేసి మనం ఎక్కువ ఐరన్ బాక్స్లో చూస్తూ ఉంటాం. ఐరన్ బాక్సులకి మనకి పైన పీవీసీ కోటింగ్ అయితే, థ్రెడ్ కోటింగ్ అయితే వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి మనకి హీట్కి అయితే కరగదనమాట. చూడండి, మనం సేమ్ ఈ థర్మల్ స్లీవ్లు ఎలా ఉన్నాయో ఈ మెటీరియల్ అయితే వచ్చింది అనమాట ఈ వైర్ మీద. సో ఇది అరౌండ్ మనకి 80 రూపీస్ అంత పడింది ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అయితే మీకు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇది వైర్ కూడా 2.5 నియర్లీ 2.5 మీటర్స్ అయితే లెంత్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను ఈ వైర్ అయితే రీప్లేస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ కనెక్షన్ ఎక్కడెక్కడ ఇచ్చారో మీరు
ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలియకపోతే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చాలా వీడియోలు ఉంటాయి, అక్కడైతే చూడొచ్చు. మీరు అక్కడ చూసుకున్నా మీకు కనిపిస్తాయి అన్నమాట, ఏ వైరు ఎక్కడ ఇవ్వాలి. మీకు ఇది ఎలా పనిచేస్తుందో తెలిసినా కానీ మీరు కనెక్షన్ ఈజీగా అయితే ఇస్తారు. చెప్తాను దీని కనెక్షన్ ఎలా ఉంటాయి అనే దాని గురించి. ఫస్ట్ బేసిక్గా అందరూ రైస్ కుక్కర్ ఎలా పనిచేసిద్ది అనుకుంటారంటే, ఇక్కడ మనం రైస్ కుక్కర్ పెట్టినప్పుడు ఇక్కడ వెయిట్ పడి ఈ స్విచ్ ఆన్ అయ్యిద్ది. మళ్ళీ అన్నం ఉడికాక స్విచ్ లైట్ వెయిట్ అయిపోయి స్విచ్ పైకి వచ్చి ఆఫ్ అయిపోయింది అనుకుంటారు. ఇది అందరు బేసిక్గా నేను కూడా ఇదే అనుకున్నాను స్టార్టింగ్లో. కానీ ఇదైతే వాస్తవం కాదు. వినడానికి అయితే బాగానే ఉండిద్ది, కానీ అన్నం ఉడికాక వెయిట్ ఏం తగ్గదు. కాబట్టి ఎలా పనిచేస్తుంది అంటే, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యిద్ది అనమాట. ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఒక ఐరన్ని అట్రాక్ట్ చేసిద్ది అనమాట, అంటుకునిద్ది. మీరు మ్యాగ్నెట్ ప్రాపర్టీస్ చూస్తే, ఎప్పుడైతే మ్యాగ్నెట్ మీరు ఓవర్ హీట్ చేస్తారో దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది అది లాస్ అయిపోయిద్ది అనమాట. అలాంటప్పుడు అది ఐరన్ని అట్రాక్ట్ చేయలేదు. ఒకవేళ అట్రాక్ట్ చేసిన ఐరన్ని వదిలేసిద్ది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. ఫస్ట్ మ్యాగ్నెట్ ఉండిద్ది, మీరు ఇక్కడ వెయిట్ పెట్టినప్పుడు మ్యాగ్నెట్ స్విచ్ లాక్ అయ్యిద్ది అనమాట. ఈ స్విచ్ కిందకి వేస్తారు కదా, ఇక్కడ లాక్ అయ్యిద్ది. లాక్ అయినప్పుడు ఇక్కడ స్విచ్ లాక్ అయింది కదా, ఇట్లా లాక్ అయ్యిద్ది అనమాట. మీరు ఎప్పుడైతే రైస్ అంతా ఉడికిపోయిద్దో, రైస్ అంతా ఉడికిపోగానే దాంట్లో రైస్లో వాటర్ ఉన్నంత వరకు హీట్ అనేది ఎవాపరేషన్ అయిపోతూ ఉండిద్ది. ఎవాపరేట్ అవ్వడం వల్ల వాటర్ మీకు లోపల కూలింగ్గా ఉండిద్ది అనమాట. ఓవర్ హీట్ అయితే అవ్వదు. వన్స్ ఎప్పుడైతే రైస్లో వాటర్ అయిపోతాయో మీకు రైస్ అనేది కుక్ అయిపోయినట్టే అనమాట. వాటర్ అయిపోయినాయి అంటే, మీరు వాటర్ అయిపోయాక ఉంది రైస్ అయితే ఎప్పుడైతే ఉడికిపోయిద్దో హీట్ అనేది దీని లోపలే ఉండిపోయి ఓవర్ హీట్ అనేది లోపల వెళ్తుందనమాట. అప్పుడు మీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లాస్ అయిపోయి స్విచ్ని అయితే పట్టుకోకుండా వదిలేసిద్ది. ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా అయితే రైస్ కుక్కర్లో పనిచేస్తే, ఒక్కోసారి ఈ మ్యాగ్నెట్లు కూలింగ్ అయ్యాక కూడా మళ్ళీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తిరిగి రాదనమాట. అలాంటప్పుడు స్విచ్ అనేది ఆన్ అవ్వదు మీకు ఎప్పటికీ. అప్పుడు స్విచ్ అనేది మార్చుకోవాలి, ఈ మధ్యలో ఉండే మ్యాగ్నెటిక్ స్విచ్. ఇలా అయితే పనిచేస్తుంది. మీరు చూడండి, మీకు ఇక్కడైతే హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. మీరు ఫేజ్ వచ్చేసి ఇక్కడ స్విచ్కి అయితే ఇవ్వాలి. ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇటు సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ వైర్ ఉంది. వైర్ అనేది మనకి ఇక్కడ హోల్ ఇస్తాడు. ఆ హోల్ నుంచి లోపలికి అయితే తీసుకోవాలి. మనకి లోపల ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా ఎంత సరిపోద్దో అంతైతే చూసుకోవాలి వైరు. మనకి ఈ ప్లస్ వచ్చి రెడ్ వైరు, న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ వైరు, గ్రౌండ్ వచ్చేసి అంటే ఎర్త్ వచ్చేసి గ్రీన్ వైరు. ఎర్త్ వచ్చేసి మనకి బాడీకి ఇచ్చేయాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బాడీకి ఇచ్చే వైర్ కూడా ఉంది. ఫేజ్ వచ్చేసి మీకు ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇక్కడ కదులుతూ ఉండిద్ది. దీనికి ఇటు పక్క ఇవ్వాలన్నమాట. చూడండి, ఈ వైరు దీని నుంచి వచ్చి మనకి ఒకటి హీటింగ్ కాయిల్కి అయితే వెళ్తాం, మీరు గమనించవచ్చు. సో కాబట్టి రెండో పక్కన మీరు ఫేజ్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి హీటింగ్ కాయిల్కి అయితే వెళ్ళిద్ది. నెక్స్ట్ ఇంకో హీటింగ్ కాయిల్ టెర్మినల్ వచ్చేసి మీరు డైరెక్ట్గా నెగిటివ్ అయితే ఇచ్చేయాలి, న్యూట్రల్ పాయింట్. సో ఈ విధంగా అయితే కనెక్షన్లు అయితే ఉంటాయి. మీరు జాగ్రత్తగా మీరు వైరింగ్ చేసే విధానాన్ని బట్టి మీకు లైఫ్ అనేది వచ్చింది. మీరు వైర్లు వేటికి తగలకుండా అలా జాగ్రత్తగా అయితే ఇచ్చుకుంటే మీకు ఎక్కువ కాలం అయితే వచ్చింది. కనెక్షన్లో చూడండి, ఇలాంటి హీట్ సింక్లు అయితే థర్మల్ స్లీవ్లు అయితే యూజ్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఎక్కువ కాలం అయితే వచ్చింది. కనెక్షన్ అయిపోయిన తర్వాత ఈ థర్మల్ స్లీవ్లు అనేది దీని మీదకైతే లాగేసుకోవాలి. లాక్కొని ఇట్లా లాక్కుంటే సరిపోద్ది. ఎక్కడ మీరు ట్యాగులు ఉంటాయి కదా, ఇలాంటి ట్యాగులు వేసేసుకుంటే మీకు జాయింట్ అనేది ఎక్కడికి కదలదనమాట. అంతే, మీరు నీట్గా చేసుకుంటే మీరే చేసుకోవచ్చు రిపేరు. ఇంకా మీకు రిపేరింగ్ నేర్చుకుంటే మీరు మీ సొంతవి కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా అయితే రిపేర్ చేసుకుంటారు, ఎక్కువ కాలం అయితే వస్తాయి. అదేవిధంగా దీంట్లో ఒరిజినల్ పార్ట్స్ కూడా మిస్ అవ్వవు అనమాట మీరే రిపేర్ చేసుకుంటే. బయట వాళ్ళు రిపేర్ చేస్తే వాళ్ళు కాసేపు ఆగా రమ్మంటారు, మరి దాంట్లో ఏం బాగా చేస్తారో. ఒక్కోసారి దాంట్లో ఉన్న చిన్న ప్రాబ్లం అయినా కానీ మీకు అది మీ దగ్గర అయితే ఎక్కువ అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఫేజ్ అయితే కలిపేసాం స్విచ్కి. ఇప్పుడు స్విచ్ నుంచి మన కనెక్షన్ ఇట్లయితే ఇటు పక్క టెర్మినల్కి వెళ్ళిద్ది. నెగిటివ్ వచ్చేసి మనం ఇక్కడ ఈ టెర్మినల్కి అయితే కలపాలి. చూడండి, నెగిటివ్ కలపాలంటే ఇప్పుడు నట్టు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏం చేసినా సరే మనకి లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకుంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అవ్వకుండా అయితే ఉండిద్ది. పోయినసారి కూడా ఈ నెగిటివ్ వైరే ప్రాబ్లం వచ్చింది కదా మనకి.
మేబీ నేను అనుకోవడం ఇక్కడ ఓవర్ హీట్ అవ్వడం వల్ల మనకి వైర్ అనేది ఊడిపోతుంది అని అనుకుంటా. సో సేమ్ ప్రాబ్లం నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదంటే ఇక్కడ లూజ్ కనెక్షన్ లేకుండా అయితే చేయాలి. దానికోసం నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నట్టుకి ఇవ్వకుండా నేను ఇక్కడ ఉన్న వైర్కి అయితే కొంచెం స్లీవ్ లాక్కుని ఇక్కడైతే కనెక్షన్ ఇస్తాను. అప్పుడైతే నాకు లూజ్ కనెక్షన్ అయితే ఉండకుండా ఉండిద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ ఎర్త్ కనెక్షన్ కూడా ఇచ్చేయాలి. గ్రౌండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి వైర్లు అయితే ఉన్నాయి. వీటికే నేను స్లీవ్ తీసుకొని మళ్ళీ జాయింట్ వేసి స్లీవ్ అయితే ఎక్కిచ్చేస్తాను. స్లీవ్ అయితే మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. మనకి చూడండి గ్రీన్ వైర్ అనుకున్నాం కదా, గ్రీన్ వైర్కి స్లీవ్ అయితే ఎక్కించుకోవాలి. కనెక్షన్ అనేది మీరు చేత్తో ఇచ్చే కన్నా మీరు కటింగ్ ప్లేయర్తో ట్విస్టింగ్ చేస్తే చాలా టైట్గా అయితే ఉంటాయి అన్నమాట. లూజ్ కనెక్షన్ ఏమి లేకుండా ఉంటాయి. మోస్ట్లీ ఈ వైరే డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ వైర్ కట్ అయిపోవడం, ఈ వైర్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ఇలా అంటే పాడైపోతాయి. మనం ఇప్పుడు కొంచెం హెవీ వైర్ వేసాం కాబట్టి సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అవ్వదు. చూసారు కదా, నేను స్లీవ్ అయితే ఎక్కిచ్చేసాను. మీరు ఇంకా కావాలంటే దీనికి ట్యాగులు కూడా యూజ్ చేయొచ్చు. రెండు పక్కల 2 ట్యాగులు అయితే వేసుకోవచ్చు. ఇంకా టైట్గా అయితే ఉండుద్ది. మీరు వర్క్ అనేది నీట్గా చేసుకోవాలి. అలానే దీని లోపల ఉన్న కనెక్షన్లో అన్నీ పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయో అలానే ఇచ్చేయాలి. మళ్ళీ ఏదంటే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎర్త్ కనెక్షన్ అయిపోతే ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్లో మీకు ప్రాబ్లం అయ్యిద్ది. బాడీకి షాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ వైర్లన్నీ జాగ్రత్తగా వీటి ప్లేస్లో వాటిని అయితే ఉంచేయాలి. చూడండి, మనం దీన్ని అయితే ఇక్కడ పెట్టి కటింగ్ ప్లేయర్ తీసుకుని లైట్గా ట్విస్ట్ చేస్తే వైర్ అనేది బయటకు వెళ్ళకుండా ఉండేది. ఈ ఫేజ్ వైర్లు మనకి బాడీకి టచ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏం అవసరం లేదు. ఒకసారి నేను దీన్ని పవర్ ఇచ్చి ఆన్ చేసి చూస్తాను. మనకి వైర్ వచ్చేసి 6 amps టాప్ అనమాట. 6 amps 250 volts మేడ్ ఇన్ ఇండియా. ఇవి వచ్చేసి ఐరన్ బాక్స్ యూజ్ చేస్తారు, బాగుంటాయి. నేనైతే పవర్ అయితే ఆన్ చేశాను. పవర్ ఆన్ అయింది. మన రైస్ కుక్కర్ వచ్చేసి పవర్ వస్తుందా లేదా చూస్తున్నాం. మన ఫేజ్ కనెక్షన్ మనకి ఇక్కడ ఇంట్లో అయితే రివర్స్ వస్తుంది. ఇక్కడ ఇంట్లో వచ్చేసి న్యూట్రల్ అయితే రివర్స్ అయింది. న్యూట్రల్లోకి ఫేజ్లోకి న్యూట్రల్ వస్తుంది. అయినా నో ప్రాబ్లం, మనకి కండిషన్ అనేది మామూలుగానే ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్లోకి వచ్చింది కదా, ఫేజ్లోకి ఏం రాదు. కిందకంటే ఆన్ అయినట్టు స్పార్క్ గమనిస్తున్నా కదా, స్పార్క్ అనేది వచ్చింది అనమాట. చూపిస్తాను. రైస్ కుక్కర్ ఆన్ అయినప్పుడు స్విచ్ దగ్గర స్పార్క్ వచ్చింది అనమాట. నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. స్పార్క్ మీకు ఇక్కడ లైట్ కూడా ఆన్ అయింది. చాలా ఈజీ అనమాట. కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పవర్ లేకుండా మీరు రిపేర్ చేసుకోవాలి. రిపేరింగ్ అంతా అయిపోయాక టెస్టింగ్ అప్పుడు మాత్రమే దీన్ని పవర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇంకా ఏమన్నా మన కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.